నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే నిన్న జరిగినటువంటి రైతు ఓదార్పు యాత్ర రచ్చకి కారణమై ఒక యాక్సిడెంట్ అవటం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసు వాళ్లతోటి తీవ్రమైన వాగ్వివాదానికి దిగటం, మరి ఈ లొల్లేంది, ఈ పంచాయతీ ఏంది, ఎప్పటికీ ఈ ఓదార్పు యాత్రలు ఎందుకు ఈ విధంగా ప్రచార యాత్రలుగా మారి రచ్చకి కారణమవుతుంది? మరి కూటమి ప్రభుత్వ వైఫల్యం ఏమన్నా ఉందా ఇందులో? ఎంతకాలం ఈ ఓదార్పు యాత్రలు, కూటమి ఎంతకాలం ఈ ఓర్పుగా ఉంటుంది, దీనికి పరిష్కారం ఏంటి అనే రకరకాల అంశాల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నిన్న జగన్ రెడ్డి గారు తుఫాను బాధితులు లేదా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి పరామర్శించటం కోసం అనుమతితో విజయవాడ నుంచి పెడన వెళ్తూ మచిలీపట్నం రోడ్డు మొత్తం, నేషనల్ హైవే మొత్తం పూర్తి స్థాయిలో జామ్ అయిపోయి అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో, మరి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడే విధంగా నిన్న దారితీసిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు మనం ఒక్కసారి జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి శవ రాజకీయాలు, అక్కడి నుంచి ఓదార్పు యాత్రలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందితే ఆయన డెడ్ బాడీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో లభించకుండా ఉన్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు దాని మీద ధ్యాస పెట్టకుండా ముఖ్యమంత్రి నేనే అవ్వాలని చెప్పి ఎమ్మెల్యేల దగ్గర సంతకాల సేకరణ మొదలుపెట్టిన దుర్ఘటన మనకి ఇంకా గుర్తుంది. అంటే ఆయన ఫోకస్ ముఖ్యమంత్రి పదవి, తండ్రి డెడ్ బాడీ కాదు అనేది ఆ రోజు జరిగిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేం. అక్కడి నుంచి మొదలు పెడితే తర్వాత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళందరినీ ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర అనేది టేకప్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బాధిత కుటుంబాలందరినీ ఓదార్చాడు నెత్తి మీద చేయి పెట్టి. ఆ ఓదార్పు యాత్ర ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి గారికి ఆ డిఎన్ఏలో, ఆ కల్చర్లో భాగమైపోయి అలవాటైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఓదార్పు. సరే, ఓదార్పు చేయొచ్చు. ఓదార్పు యాత్ర ఎలా చేయాలా? బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళని ఓదార్చాలా? ప్రజలలో జన సమీకరణ చేసి ఓదార్పు యాత్ర అని ఎలా అనగలం అనేది నా ప్రధానమైన ప్రశ్న. నిన్న చూసినట్టయితే పోలీసు వాళ్ళు 10 వాహనాలు 500 మంది జన సమీకరణకి అనుమతి ఇచ్చారు. మరి నిన్న 70 వాహనాల్లో వెళ్ళవలసిన అవసరం ఏంటి? అంత పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నారా ఓదార్పు యాత్ర? అదేమన్నా సంబురాలా? డీజే పెట్టుకొని వెళ్ళొద్దు అని చెప్తే మరి రైతుల ఓదార్పుకి వెళ్తున్నటువంటి జగన్ రెడ్డి గారు డీజే మ్యూజిక్ సిస్టమ్ అవసరమా? మరి ఆ గజమాలలు అవసరమా? జై జగన్, సీఎం జగన్ అవసరమా? ఈ నినాదాలేంటి, ఈ ఆర్భాటాలేంటి? వెళ్ళేది ఓదార్పు యాత్రలకు కదా. ఓదార్పు అంటే గుర్తొచ్చింది, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ఒకసారి పెను తుఫాన్ వస్తే రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో ప్యాంటు పైకి లాక్కొని ఎట్లా అయితే క్షేత్రస్థాయికి వెళ్తున్నారో ఆ విధమైన అలవాటు లేని జగన్ రెడ్డి గారు గతంలో పొలాల మధ్యలోకి వెళ్ళి ఒక డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్ మీద నేను కూర్చుంటాను, ఎవరైతే ఉన్నారో బాధితులు కింద ఫ్లోరింగ్ వేసేయండి, కార్పెట్, దాని మీద నుంచి మీరు రండి నా దగ్గరికి, నేను ఓదారుస్తా అన్నాడు. అప్పట్లో వాళ్ళు ఆ డయాస్ దగ్గరికి వచ్చి ఆ పాడైపోయిన కంకులు తీసుకొచ్చి ఇస్తే దాన్ని ముట్టడానికి కూడా ఈయనకి ఇష్టం లేక ఇట్లా అనేసి వదిలేసి పంపించేశాడు. అప్పట్లో ఆయన రైతులు పరామర్శించింది ఆ విధంగా. మరి ఈరోజు మరి ఈ ముంతా తుఫాన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించుకొని మరణాలు సంభవించకుండా చేయటం అనేది ఒక రికార్డు. మరి హుటాహుటిన తుఫాను అంచనాని వేసి 5,265 కోట్లుగా నిర్ధారించి హుటాహుటిన వెంటనే సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి అంచనాన్ని పంపించి లేటు కాకుండా మరి బాధిత కుటుంబాలను వెంటనే సహాయ సహకారాలు అందించి కాంపన్సేషన్ ఇచ్చి ఆదుకొని పరిస్థితిని చక్కదిద్దటంలో బాగా ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా చేశారు అనేది అందరూ ప్రశంసిస్తున్న తరుణంలో
జగన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పెట్టి నిన్న మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిల్ అనే అతను పోలీస్ సిఐ తోటి వాగ్వివాదానికి దిగి తీవ్ర స్థాయిలో ఆయనతో గొడవ పెట్టుకునే పరిస్థితి. ఏమంటే ఆయన ఓదార్చడానికి వెళ్తుంటే డీజే కావాలంట, గజమాలలు కావాలంట, పబ్లిక్ ట్రాఫిక్ జామ్ అవ్వాలంట. ఇది ఏ విధంగా సహేతుకం? ఇదేనా ఓదార్పు యాత్ర అంటే? ప్రజల్ని ఇబ్బంది పెట్టడమేనా ఓదార్పు యాత్ర అంటే? ఇది ఏ విధంగా కరెక్ట్ అనేది నా ప్రశ్న. మనం ఒకసారి పరిశీలించినట్టయితే గడిచిన ఒక 16 నెలల కాలం నుంచి జగన్ రెడ్డి గారు పదవి కోల్పోయిన తర్వాత ఆయన చేసిన ఓదార్పు యాత్రలు అన్నీ కూడా రచ్చకు దారితీసినాయి. అది మొదలుగా వినుకొండలో రషీద్ అన్న ఒక వ్యక్తి చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు. ఆయన దగ్గరికి ఎందుకు ఓదార్చారు అనేది అప్పట్లో మనకు తెలియలా. తర్వాత తెలిసిందే ఆయన వైన్ షాప్లో పనిచేసేటోడు. అంటే మద్యం స్కామ్ ఉంది కదా, ఆ స్కామ్లో ఇతని పాత్ర ఉందన్నమాట వైన్ షాప్లో. సో అందుకని ఓదార్చడానికి వెళ్ళాడు. తర్వాత గుంటూరులో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు. మిర్చి అంతా ధ్వంసం చేశాడు. ఎవరికి వీలైనంత మిర్చి వాళ్ళు లారీల్లో ట్రాక్టర్లు వేసుకొని దొబ్బేశారు. అదే కాకుండా రాప్తాడులో హెలికాప్టర్ దగ్గర జన సమీకరణ చేసి వద్దని చెప్తున్నా కూడా వినకుండా హెలికాప్టర్ దగ్గర రాప్తాడులో రచ్చ చేసిన విషయం మనం చూసాం. తెనాల్లో గంజాయి మోక ఒకడు విధ్వంసానికి పాల్పడితే ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళిన సంఘటన మనం చూసాం. తర్వాత పొదిలిలో ఏ విధంగా ప్రవర్తించారో పొగాకు రైతులు పరామర్శించడం కోసం ఆ పొగాకు బస్తాలన్నింటిని కూడా ఖరాబ్ చేసిన విషయం మనం చూసాం. తర్వాత రెంటపాళ్లలో మనకు తెలుసు ఇద్దరు మృతికి కారణమయ్యాడు. రోడ్డు దగ్గర రెంటపాళ్ల పర్యటన ఏ విధంగా రచ్చయిందో మనం చూసాం. మరి ఇదే విధంగా ఇబ్రహీంపట్నం దగ్గర మరి జోగి రమేష్ రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లాడు సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ చూడగానే ఆవేశం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ సైకిల్ని తిప్పి పిచ్చగా నాశనం చేసి ఆ పిల్లాడిని హింసించిన విషయం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన ఓదార్పు యాత్రలన్నీ కూడా అతి భయంకరంగా వివాదాస్పదమైన సంఘటనలు మనం ప్రత్యక్షంగా గతంలో చాలా సందర్భాల్లో మనం చూసిన విషయం మనకు గుర్తుంది. మరి ఈరోజు ఈయన ఓదార్పు యాత్రలో మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలించినట్టయితే వరి రైతులకి మరి సబ్సిడీ ఇవ్వటం లేదని ఒక మాట మాట్లాడారు. వరి రైతులకి మరి ఇన్పుట్ సబ్సిడీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు 20,000 రూపాయలు ఇస్తూ ఉంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 20,000 నుంచి 15,000 చేశాడు ఈ పెద్ద మనిషి. ఈరోజు మరి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని మనిషి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పర్వాలే. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. రైతుల ఇన్సూరెన్స్ గురించి. రైతుల ఇన్సూరెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,008 కోట్లు పే చేశారు. మరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలలో ప్రధానమంత్రి ఫసల్ యోజన స్కీమ్ కింద ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు ఈ జగన్ రెడ్డి గారు అనేది కూడా మనం గుర్తు చేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారి కంటే ముందు రైతులకి పొలాల్లో సేద్యం చేసుకోవడం కోసం పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఇటువంటి అన్నీ కూడా ఫ్రీగా రైతులకి ఇచ్చిన సందర్భం మనం చూస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేశారు. అదేవిధంగా విత్తన అభివృద్ధి సంస్థలు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉంటే జగన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని మూసేసి ఆ ప్రభుత్వ స్థలాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సందర్భం మనం చూసాం. మరి జగన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, మినిమం ప్రైస్ ఒకటి ఫిక్స్ చేస్తాను, దానికంటే తక్కువ ఉంటే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో ఏర్పాటు చేసి రైతాంగానికి మంచి ఉపయోగపడే విధంగా చేస్తానని ఎలక్షన్ ప్రామిస్ చేసి ధరల స్థిరీకరణ నిధి లేదు, మరి రైతులకు చేసిన మేలు లేదు, సేవ లేదు. ఈ విధంగా రైతుల్ని విస్మరించి పరిపాలన చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన పేరుతో లేదా ఓదార్పు యాత్రల పేరుతో నిన్న జరిగినటువంటి విజయవాడ కృష్ణా జిల్లాలో పెడనకి వెళ్తూ చేసినటువంటి ఒక పర్యటన వివాదాస్పదానికి తావునిచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా నేను ప్రశ్నించేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వారు ఎందుకు జగన్ రెడ్డి గారు ఈ నిబంధనలను అతిక్రమిస్తుంటే చూస్తూ ఇప్పుడు చేయకుండా ఓర్పుగా ఎంతకాలం చూస్తారు? ఎంతకాలం ఈ ఓదార్పు యాత్రలు చేస్తూ ప్రజలకి అసౌకర్యానికి గురి చేస్తూ మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ మరి ప్రతి పర్యటనలో రచ్చ అవుతూ కొన్ని పర్యటనలో అంటే ప్రమాదవశాత్తు మృతి కూడా చెందుతూ ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారో, మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎంతకాలం ఈ విధంగా మంచి ప్రభుత్వం అని అంటారా, చేతకాని ప్రభుత్వం అంటారా అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి
ఈయనకి ఇచ్చిన పర్మిషన్లో ఎంతమంది వెహికల్స్ 10 వెహికల్స్ అన్నారు, 500 మంది జన సమీకరణ అన్నారు. అది అతిక్రమించి చేస్తున్నప్పుడు అరికట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ప్రతి పర్యటన కూడా రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఇది కండిషన్స్ పెట్టారో అటన్నిటిని ప్రతి పర్యటనలో వైలేట్ చేస్తూ పోతామంటే ఎంతకాలం కూటమి ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయకుండా అలా వదిలేసి ప్రజలకి అసౌకర్యానికి గురవుతుంటే శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి కూటమి ప్రభుత్వం వీటిని అరికట్టాలి తప్ప ఇలా వదిలేసుకుంటూ పోతే ప్రజలకు ఎంతో అసౌకర్యం కలుగుతుంది, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇటువంటి సంఘటనల్ని ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కదా, ఎంతకాలం కూటమి ప్రభుత్వం ఓర్పుగా ఉంటుంది? ఎంతకాలం జగన్ రెడ్డి గారు ఓదార్పు చేస్తూనే ఉంటారు? దీనికి ఎప్పుడు అడ్డుకట్ట? హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ? ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉంది కదా. ఈ విధంగా చేయటం వల్ల ప్రజల అసౌకర్యానికి గురయ్యే విధంగా ఏ పార్టీలు కూడా ప్రవర్తించకూడదు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా చూడాలి. అలా చూస్తారని చెప్పి నిజంగా ఓదార్పు యాత్ర అంటే బాధిత కుటుంబాల దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళాలా, వాళ్ళని సంజాయించాలా, తృణమో ఫణమో ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వదలుచుకుంటే. ఇవ్వకపోతే కూడా ఓకే, అది వేరే విషయం, వాళ్ళ ఇష్టం. కానీ ఈ విధంగా ప్రచారం కోసం దీన్ని వాడటం అనేది కరెక్ట్ కాదు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.